రంగా గారిని అభిమానించే ప్రతి ఒక్కడికి అన్ని కులాలకు సంబంధించిన రంగా గారి అభిమానులు ఉన్నారు. ఇవాళ రంగా గారి అబ్బాయికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పటికే లేట్ అయిపోయిందని మా అందరి మనసుల్లో తెలుస్తుంది. మొన్న ఈయనకి ఒంట్లో బాగున్నప్పుడు లోకేష్ బాబు గారు వచ్చి రాధాబాబు గారిని కలిసినప్పుడు మాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ రోజు అనుకున్నాం అతి త్వరలో రాధాబాబు గారికి న్యాయం చేస్తారని. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాల నుంచి అంటే 2 ఎలక్షన్లో టీడీపీ కోసం కష్టపడి స్టార్ క్యాంపెయిన్ గా ఈ రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తెలంగాణ కాకుండా ఈ రాష్ట్రంలో రాయలసీమతో సహా అన్ని ఒక సీట్ వదిలేసి ఆయన సీట్ కూడా తీసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తానన్న ఏకైక నాయకుడు వంగవీటి రాధా గారు. అలాంటి రాధా గారిని వాళ్ళు గుర్తించి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. నేనైతే గతంలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉందంటే అది వంగవీటి రాధాబాబు గారి మేము చాలా ఆశగా ఎదురు చూసాం రంగా గారి అభిమానులందరూ. ఎందుకంటే ఆయన కష్టం అలాంటిది. 2 ఎలక్షన్లకే ఆయన నీతి నిజాయితీగా అందరికీ తెలుసు. రాధా గారిని విమర్శించే నాయకుడు ఈ స్టేట్ లో ఎవరు లేరు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అంత జెన్యూన్ అంత వైట్ పేపర్ వంగవీటి రాధా గారు. ఎందుకనంటే రాధా గారు డబ్బుకు ఆశించరు, పదవికి ఆశించరు, నిజాయితీగా ఉంటాడు వంగవీటి రాధాబాబు అంటే. రంగా గారి ఆశయాల్ని ఎదురు తీసుకెళ్లే వ్యక్తిగా, రంగా గారి రక్త సంబంధికుడిగా, రంగా గారి వారసుడిగా ఇవాళ రాష్ట్రంలో ఉంటూ తెలుగుదేశాన్ని ఇవాళ అలాగే ఎన్డీఏ కూటమిని క్రియాశీలంగా పాత్ర పోషించిన వ్యక్తి వంగవీటి రాధాబాబు గారు. కాబట్టి దేశం అంతా కోడే కూర్చింది. ఆయన గొప్ప నేతను కోల్పోయాం సార్, గొప్ప నేతను కోల్పోయింది ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో. అదే రాధాబాబు గారు గతంలో మాట్లాడినటువంటి నా తండ్రిని చంపింది తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళేనని అప్పటి కోడెల శివప్రసాద్ గారి పాత్ర కూడా ఉన్నదని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఇస్తారని సంబరపడుతూ ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి పాత్ర కూడా ఉందని. మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసు రీఓపెన్ చేయమని మేము లెటర్లు ఇచ్చాం. ఏం చేశారు అప్పుడు మీరు? మీకు రంగా గారి మీద ప్రేమ, రంగా గారి అబ్బాయి మీద ప్రేమ ఉంటే కాదండి, మీ హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసాం. ఆ రోజున కలిసి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఏం చెప్పారు? రంగా గారిని చంపింది తెలుగుదేశం అని చెప్పేసి చిన్న పిల్లోడిని అడిగినా చెబుతారు, కన్నీరు పెడతారు. తెలుగుదేశం మాట ఎత్తితే కాపులు. అలాంటి రాధాబాబు గారు ఇలా ఎమ్మెల్సీ వస్తున్నదంటే దేహి అంటే తీసుకునే పరిస్థితిలో పెట్టారు వాళ్ళు. అది మాట్లాడితే దేహి అని అడుకోవాల్సిన కర్మ మీకుంది. మీ రాధా గారిని దేహి అని అన్న మాట తీసుకోవాలి. వర్మ గారు చిన్నప్పటి గారు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు. అనుకోవాల్సిన పనిలే. ఆయన అడుక్కున్నాడని చెప్పేసి నేను మాట్లాడలేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. తప్పుగా కాదు మీరు మాట్లాడారు ఆ మాట, అది కరెక్ట్ కాదు. మీరు రాధాబాబు గారు మీరు కూడా సేవ చేశారు. రంగా గారు పదవిని ఇవ్వాల్సిన అవసరం లేదనేది నేను మాట్లాడింది. నువ్వు మంత్రిగా చూడాలనుకున్నావు చూడు, అలాంటి పదవి కోరుకోమన్నా. మేము పదవి కోరుకున్నది. ఇప్పుడు పదవి మీరు దేహి అని ఆయన కాదు నేను అన్నది. వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు మీకు ఇచ్చేటటువంటి పదవి కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారు దేహి అని ఎలా అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు చూడండి, దాన్ని దేహి అంటారు. దాన్ని దేహి అంటారు. మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి, అట్లయితేనే అసెంబ్లీకి వస్తాం. మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి, మా కార్లు లోపలికి రావాలి, లేకపోతే ప్రెస్ మీట్లు పెడతాం, అసెంబ్లీకి రావు, అలాంటి వాటిని దేహి అంటారు. దేహి అని అడుక్కోవడం అంటే అది. అంతేగాని ఆయన స్టేచర్ కి తగినట్టు వాళ్ళేదో ఎమ్మెల్సీ ఇస్తే ఆయన దేహి అనుకోవక్కర్లేదు. మీరు మాట్లాడితే కామెడీగా ఉంటది. రాధా గారి గురించి మీరు అమౌంట్ ఇచ్చారు, అది వాస్తవం కాదా? మీరు వాస్తవం కాదా చిన్నపరెడ్డి గారు? తెలుసా మీకు? టీడీపీ ఇన్ఛార్జిని మీ పార్టీలో తీసుకుని, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిని మీ పార్టీలో తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు ఎలక్షన్ 3 నెలలు అనగా. సర్లేండి, రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయిలేండి, దానికోసం డిస్కషన్. ఇప్పుడే రిజైన్ కూడా చేస్తారు ఆయన.
ఘోరమైంది. మీ పార్టీకి రిజైన్ చేశాడు. మీ పార్టీ గురించి తెలుసు. శివపార్తి గారు మీ పార్టీలో శివపార్తి గారు ఏంటి రాధా గారికి కూడా పదవి, ఓ పక్క మెగా బ్రదర్ కి, మరో పక్క రావాలండి. రాధా గారికి రావాలి, ఇంకా చాలా మందికి రావాల్సినవి ఉన్నాయి, వస్తాయి. అందరూ ఎవరైతే పార్టీలకి వాళ్ళ పార్టీలు కష్టపడి పనిచేశారో వాళ్ళకి న్యాయంగా రావాలి. రాధా గారు ఎప్పటి నుంచో పార్టీకి చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన చాలా ప్రచారంలో కూడా ఆయన ఏ స్థాయిలో అండగా నిలబడ్డారు టీడీపీకి, కూటమికి అనేది ప్రజలందరూ చూశారు. కాబట్టి ఆయన న్యాయబద్ధంగా రావాల్సింది వస్తుంది. దీనిలో అప్పనంగా ఎవరిని ఏం అడుక్కునే అవసరం గాని, అగత్యం గాని, అలాంటి విషయాలు గాని రాధాబాబు గారికి లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇస్తానన్నా నాకు వద్దు అనే రకమే గాని, కావాలి అని చెప్పి ఒకరిని యాచించే పరిస్థితుల్లో అయితే రాధాబాబు గారు లేరు. అలాంటి మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్లో కూర్చొని ఉన్న ప్రతినిధులు కాస్త కొంచెం మెలకువతోటి చిప్పులు దగ్గర పెట్టుకొని, మొత్తం చిప్పులు దబ్బుని మీ 11కి ఆ చిప్పులు కాస్త రీఛార్జ్ చేసుకొని ప్యానెల్లో కూర్చొని కాస్త నాలుకను కాస్త కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే కొంచెం బాగుంటది. లేదా నోరుంది అమెరికా అధ్యక్షుని చేయండి, లేకపోతే జపాన్ అధ్యక్షుని చేయండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు గట్టి బుద్ధి చెప్తారు. ఈసారి సింగిల్ డిజిట్ గో లేకపోతే 0కు పరిమితం చేస్తారు, ఆ భూస్థాపితం చేసేస్తారు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దరిద్రమే లేకుండా